హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. కుల్సీ రివర్ గురించి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం అనమాట. ఈ కుల్సీ రివర్ అన్నది మేఘాలయ ఇంకా అస్సాం స్టేట్స్ మధ్య ప్రవహిస్తుంది. దీని ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. కుల్సీ రివర్ అన్నది ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఇంకా ఈ కుల్సీ రివర్ ఎందుకు న్యూస్లో ఉందంటే, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ఈ మధ్య దీని మీద చాలా ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే అస్సాం మేఘాలయ గవర్నమెంట్స్ 55 మెగావాట్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్లాన్ చేసింది. దీనికి వ్యతిరేకంగా ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇప్పుడు కుల్సీ రివర్ యొక్క ఒరిజిన్, అది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది అన్న డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. దీని ఒరిజిన్ వచ్చేసి మేఘాలయలోని వెస్ట్ కాశీ హిల్స్ దగ్గర ఉంది. ఈ కుల్సీ రివర్ని మేఘాలయలో కారీ అంటారు. ఈ కారీ రివర్ అస్సాంలో కామ్రూప్ డిస్టిక్లో ఇది ఎంటర్ అవుతుందన్నమాట. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా ఉకేయం అనే ప్లేస్లో ఇది అస్సాం ఇంకా మేఘాలయ బార్డరు. ఇక్కడ ఇది అస్సాంలో ఎంటర్ అవుతుంది. అస్సాంలో ఎంటర్ అయిన తర్వాత దీన్ని కుల్సీ రివర్ అని అంటున్నారు. ఈ కుల్సీ రివరే ఎండేంజర్డ్ రివర్ డాల్ఫిన్కి నెస్టింగ్ గ్రౌండ్ అనమాట. ఓకే, ఈ కుల్సీ రివరే పక్కన మనకి చాందూబి అనే లేక్ ఉంటుంది. ఈ చాందూబి లేక్ అన్నది ఎలా ఫామ్ అయిందంటే 1890స్లో ఒక మ్యాసివ్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ మ్యాసివ్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు టెక్టానిక్ యాక్టివిటీస్ వల్ల 5 హిల్స్ కలిపి సబ్మర్జ్ అయ్యి ఈ లేక్ ఫామ్ అయిందంట. సో ఈ చాంద్ అంటే ఏంటంటే 5, ఊబి అంటే సింకింగ్, చాందూబి ఈ లోకల్ లాంగ్వేజ్లో దీని మీనింగ్ ఇది. చాంద్ అంటే 5 హిల్స్ కలిపి సబ్మర్జ్ అవ్వడం వల్ల ఈ లేక్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని చాందూబి లేక్ అని అంటున్నారు. ఈ చాందూబి లేక్ అన్నది అస్సాం ప్రజలకి టూరిస్ట్ స్పాట్గా యూజ్ అవుతుంది. ఇది ఒక వెట్లాండ్ కూడా, ఇంకా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.